everyone, welcome to my channel Chandini English Teaching. ఈరోజు నా వీడియోలో మీకు చాలా ఈజీగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నేర్పిస్తాను. మనము రొటీన్గా ఏవైతే మాట్లాడుతామో తెలుగులో అవే వర్డ్స్ అండ్ సెంటెన్స్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేను నా వీడియోలో చాలా సింపుల్గా ఈజీ స్టెప్స్లో మీకు చూపిస్తాను. సో మీరు చాలా త్వరగా క్విక్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ గో టు ద పాయింట్. లోపలికి రండి, లోపలికి రండి. కమ్ ఇన్సైడ్, కమ్ ఇన్సైడ్. ఓకే, కమ్ ఇన్సైడ్. ఇవి మనం డైలీ మాట్లాడే వర్డ్స్ అన్నమాట. అండ్ బయటకి రండి, కమ్ అవుట్ సైడ్, కమ్ అవుట్ సైడ్. పక్కకి రా, పక్కకి రండి. కమ్ అసైడ్, కమ్ అసైడ్, కమ్ అసైడ్. పక్కకి రా, పక్కకి రండి. కమ్ అసైడ్. ఓకే, త్వరగా రా, కమ్ ఫాస్ట్. త్వరగా రండి, కమ్ ఫాస్ట్, కమ్ ఫాస్ట్. యు గాట్ ఇట్? కమ్ ఫాస్ట్. అలాగే మెల్లగా రండి, నిదానంగా రండి. కమ్ స్లోలీ, కమ్ ఫాస్ట్. త్వరగా రా, నిదానంగా రండి. కమ్ స్లోలీ. గాట్ ఇట్? అండ్ నిద్ర లేవు, వేక్ అప్. నిద్ర లేవండి, వేక్ అప్. వేక్ అప్. నిద్రని ఇంకా లేవండి, నిద్ర లేవు. వేక్ అప్. చాలా సింపుల్ వర్డ్స్ అండి, మనము డైలీ రొటీన్గా మాట్లాడే వర్డ్సే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇది. సో నెక్స్ట్ పాయింట్, అయితే ఏంటి. సో వాట్. నాకేంటి, ఏమన్నా కానీ నాకేంటి. అయితే ఏంటి, సో వాట్. సో వాట్. అయితే ఏంటి, సో వాట్. ఓకే, అండ్ దెన్ అన్నీ బాగున్నాయా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అన్నీ బాగున్నాయి. ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అన్నీ బాగున్నాయా అనడానికి ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అదే ఆపోజిట్గా చెప్పాలనుకుంటే అన్నీ బాగున్నాయి అని చెప్తాం కదా. సో ఇంగ్లీష్లో ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఇది క్వశ్చన్ అవుతుంది. ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనేది ఆన్సర్ అవుతుంది. దీనికి ముందు మనం జస్ట్ ఎస్ అనేది యాడ్ చేయాలి. రెండు ఆపోజిట్ వర్డ్స్గా ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, అండ్ దెన్ నాకు తెలియదు, నాకు తెలియదు. ఇంగ్లీష్లో ఐ డోంట్ నో. నాకు తెలుసు, ఐ నో. నాకు తెలియదు, ఐ డోంట్ నో. అండ్ దెన్ నాకు తెలుసు, ఐ నో, ఐ నో. దెన్ పాలు తాగు, పాలు తాగు. కాఫీ తాగు, నీళ్ళు తాగు. సో ఇంగ్లీష్లో ఏమనాలి, డ్రింక్ ఏ మిల్క్, డ్రింక్ ఏ మిల్క్. పాలు తాగు, పాలు తాగండి. డ్రింక్ ఏ మిల్క్. నీళ్ళు తాగండి, డ్రింక్ ఏ వాటర్. అండ్ దెన్ భోజనం అయిందా. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ టిఫిన్ తిన్నారా అని అడగడానికి ఇంగ్లీష్లో హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్, హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం భోజనం అయిందా అనడానికి ఇంగ్లీష్లో హ్యాడ్ యువర్ లంచ్. ఓకే, హ్యాడ్ యువర్ లంచ్. అండ్ నైట్ భోజనానికి డిన్నర్. హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ టైం
అండ్ మధ్యాహ్నం హ్యాడ్ యువర్ లంచ్ అండ్ నైట్ హ్యాడ్ యువర్ డిన్నర్. ఒకే సెంటెన్సే వస్తుంది, హ్యాడ్ యువర్. బట్ పీరియడిక్గా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం అయితే లంచ్ అండ్ నైట్ అయితే డిన్నర్. హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్, హ్యాడ్ యువర్ లంచ్, హ్యాడ్ యువర్ డిన్నర్. అండ్ దెన్ దీనికి మనం ఆపోజిట్గా ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో? ఓకే, హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అంటే ఎస్ ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్. హ్యాడ్ యువర్ లంచ్, ఎస్ ఐ హ్యాడ్ మై లంచ్. అండ్ దెన్ హ్యాడ్ యువర్ డిన్నర్, ఎస్ ఐ హ్యాడ్ మై డిన్నర్. అన్ని క్వశ్చన్ లాగా ఉండే దానికి మనం ఆన్సర్కి ఎస్ ఎస్ అని హ్యాడ్ చేస్తే అవే మనకి ఆపోజిట్గా అవుతుంది. హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్, హ్యాడ్ యువర్ లంచ్, హ్యాడ్ యువర్ డిన్నర్, ఎస్ ఎస్ ఎస్. ఓకే. అండ్ కిందకు దిగు, గెట్ డౌన్. కిందకు దిగు అంటే కిందకి దిగండి, కిందకి వెళ్ళండి. సో ఇంగ్లీష్లో గెట్ డౌన్, గెట్ డౌన్ అండ్ గెట్ అప్ అంటే గెట్ అప్, పైకి లేవండి. ఇంగ్లీష్లో గెట్ అప్ అనాలి. కిందకి దిగు, గెట్ డౌన్. పైకి లేవు, గెట్ అప్. అండ్ దెన్ ఆఫ్ చేయండి, టీవీ ఆఫ్ చేయండి, లైట్స్ ఆఫ్ చేయండి, ఫ్యాన్ ఆఫ్ చేయండి. సో వీటివి మనం ఇంగ్లీష్లో ఎలా అనాలి? స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, స్విచ్ ఆఫ్ ద లైట్, స్విచ్ ఆఫ్ ద టీవీ. ఏదైనా ఆఫ్ చేయండి అని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అనుకుంటే ఒకే సెంటెన్సే, స్విచ్ ఆఫ్ అనేది యూజ్ చేయాలి. దానికి ముందు మనం ఏదైతే ఆఫ్ చేయండి అంటాం ఆ వర్డ్ అనేది పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్, స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, స్విచ్ ఆఫ్ ద టీవీ, స్విచ్ ఆఫ్ ద లైట్, ఇలా యూజ్ చేయాలి. అండ్ దెన్ తరువాత కాల్ చేస్తా, తరువాత కాల్ చేస్తా. ఇంగ్లీష్లో కాల్ యూ లేటర్, ఐ విల్ కాల్ యూ లేటర్, కాల్ యూ లేటర్, కాల్ యూ లేటర్. తర్వాత కాల్ చేయండి, కాల్ మీ లేటర్, కాల్ మీ లేటర్. తర్వాత కాల్ చేస్తా, తర్వాత కాల్ చేయండి. కాల్ మీ లేటర్, కాల్ యూ లేటర్, కొంచెం డిఫరెంట్. ఓకే. అండ్ దెన్ నేను చూడగలను, ఐ క్యాన్ సీ, ఎస్ ఐ క్యాన్ సీ. నేను చూడగలను, ఐ క్యాన్ సీ, ఐ క్యాన్ సీ. నేను వెళ్తున్నాను, ఐ యామ్ గోయింగ్, ఐ యామ్ గోయింగ్. దానికి ఆపోజిట్ నేను వస్తున్నాను, ఐ యామ్ కమింగ్. సో నేను వెళ్తున్నాను ఇంగ్లీష్లో ఏమనాలి అంటే ఐ యామ్ గోయింగ్. అండ్ నేను వస్తున్నాను, ఐ యామ్ కమింగ్, ఐ యామ్ కమింగ్. ఈ సెంటెన్స్ అన్ని మనము డైలీ రొటీన్గా యూస్ చేస్తాము. సో చిన్న పిల్లలు అయితే చాలా ఈజీగానే నేర్చుకోవచ్చు ఇలాంటి వర్డ్స్. మీకు ఒక్కొక్క వీడియోలో జస్ట్ మీకు 1 to 15 వర్డ్స్ అయితే సింపుల్గా నేను నేర్పిస్తాను. ఎందుకంటే చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు, మీకు ఒక ఐడియా క్లారిటీ అనేది వస్తుంది. సో ఇలాంటివి చిన్న చిన్న సెంటెన్స్ మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and meet you in the next video.